బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది అని అందరికీ తెలుసు. అయితే నిన్న అర్ధరాత్రి కంటెస్టెంట్స్ అందరినీ కుక్కల సౌండ్‌తో నిద్రలేపి గార్డెన్ ఏరియాకి తమ లగేజ్‌ని తీసుకొని రమ్మని కంటెస్టెంట్స్‌కు చెప్పగా కంటెస్టెంట్స్ అంతా గార్డెన్ ఏరియాకి వచ్చి ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఈ వారం ఎవరైతే నామినేషన్స్‌లో ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ మిడ్ వీక్ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు అంటూ ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అందరికీ షాక్‌నిచ్చాడని చెప్పాలి బిగ్ బాస్. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో మిడ్ వీక్ ద్వారా నాగార్జున గారు వచ్చినప్పుడు స్టేజ్ పైకి వస్తారు. అయితే హౌస్‌లో చాలామంది ఒపీనియన్ అడగగా అందరూ నాగమణికంటను ఎలిమినేట్ చేయమంటూ నాగమణికంట పేరు చెప్తారు. ఈ వారం 5వ వారం నామినేషన్స్‌లో దాదాపు 6 మంది ఆయన్ని నామినేట్ చేశారు. అలానే ఈ రోజు మిడ్ వీక్‌లో కూడా నాగమణికంట పేరు దాదాపు 5 మంది చెప్తారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో మీరు చెప్పే నిర్ణయమే తుది నిర్ణయం అయిపోతే ఇక జనాలు వేసే ఓట్లకు విలువేముంది అంటూ బిగ్ బాస్ మళ్ళీ కంటెస్టెంట్స్‌కు కౌంటర్ ఇస్తాడు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు వెళ్ళిపోతారు అనే టెన్షన్ మొదలైంది. నైనిక ఎలిమినేట్ అవుతుందేమో అని చూసే జనాలంతా అనుకున్నారు. కానీ చివరిలో ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి తీసుకెళ్లారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్‌ను మిడ్ వీక్ ద్వారా ఎలిమినేట్ చేసి అదే పర్మనెంట్ ఎలిమినేషన్ చేస్తారు. కానీ ఈ సీజన్‌లో అలా కాకుండా నైనికని తీసుకెళ్తే ట్విస్ట్ ఉండదు అనుకున్న బిగ్ బాస్ ఆదిత్య ఓం గారిని తీసుకెళ్లారు. ఇక ఓటింగ్ విషయం మాట్లాడుకుంటే ఆదిత్య ఓం గారికి 9% ఓటింగ్ జరుగుతుంది. టాప్‌లో నబీల్ ఉండగా ఆ తరువాత నిఖిల్, ఆ తరువాత నాగమణికంట, విష్ణుప్రియ, అలానే ఆదిత్య ఓం గారికి 9% ఓటింగ్, నైనికకు కేవలం 5% ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. అలాంటప్పుడు నైనికని మిడ్ వీక్ ద్వారా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వెళ్ళాలి. కానీ నైనిక హౌస్ నుండి బయటికి పంపించకుండా ఆదిత్య ఓం గారిని హౌస్ నుండి బయటికి పంపించారంటే ఆయన్ని సీక్రెట్ రూమ్‌కి పంపించే ఛాన్సెస్ కూడా హైగానే ఉన్నాయి. అప్పుడు సాటర్డే కానీ, సండే కానీ నైనికను ఎలిమినేట్ చేసి మళ్ళీ ఆదిత్య ఓం గారిని ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించినా ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఆదిత్య ఓం గారి అభిమానులు మాత్రం మిడ్ వీక్ ద్వారా ఆదిత్యను ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటూ ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి బిగ్ బాస్ ఈ ట్విస్ట్‌లో ఏం మార్పులు చేస్తాడో అన్నది చూడాలి. దీనిపై అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి.